హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు రామేశ్వరంలో ఉన్నాను. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మేము మదురై పళని చూసుకొని రామేశ్వరంకి వచ్చాము. ఆల్రెడీ ఆ వ్లాగ్ అప్లోడ్ చేశాను, చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. ఆలయం అనే గెస్ట్ హౌస్లో ఉంటున్నాం. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ టెంపుల్కి కొంచెం లాంగ్ అవుతుంది. మేము రామేశ్వరంకి నైట్ వచ్చాము. ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మాకు 5కి దర్శనం ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30 to 6 స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. మేమైతే 5కి రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ గెస్ట్ హౌస్ అయితే చాలా పెద్దది. మేము మా రూమ్ నుంచి ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళేకి. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే రష్ ఉన్నారని స్పెషల్ టికెట్ తీసుకున్నాము స్ఫటికలింగ దర్శనంకి. పర్ హెడ్ 200 అంట. నార్మల్ అయితే 50 అనుకుంటాను. 200 టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చాము. మాకు జస్ట్ 20 minutes పట్టింది. రామేశ్వరంకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దర్శనం మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఒక సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ ఈస్ట్ ఎంట్రన్స్. దీని ఆపోజిట్లోనే అగ్నితీర్థం ఉంటుంది. ఈ అగ్నితీర్థం ఏంటంటే శివుడి దర్శనం ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత 22 బావులు ఉంటాయి మనకి టెంపుల్లోనే. ఆ 22 బావుల్లో కూడా స్నానం చేసిన తర్వాత మెయిన్ శివుడి దర్శనంకి వెళ్తారంట. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు సన్ రైజ్ ఉన్నింది. సన్ రైజ్ చూసాము. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫుల్ మునగలేదు, జస్ట్ అలా లోపలికి వెళ్ళేసి కొద్దిసేపు ఉండి వచ్చాను. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డైరెక్ట్ 22 బావులు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళి చూస్తే చాలా రష్ ఉన్నారు, అందుకే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళి లోపల మాట్లాడుకున్నాము. పర్ హెడ్ 300 ఇస్తే వాళ్ళు డైరెక్ట్ 22 బావులు చూసి మనకి చూపిస్తారనమాట. నార్మల్గా అయితే నార్మల్ టికెట్కి అయితే అట్లా ఊరికే అందరికీ కలిపి చల్లుతారనమాట. మనం స్పెషల్ టికెట్ తీసుకుంటే మనిషికి వాళ్ళు ఒక బకెట్ పోస్తారు. ఇంకా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే మొబైల్స్ అన్నీ తడిచిపోతున్నాయి. ఇంకా 22 బావులు చూసుకొని శివుడి దర్శనం చూసుకొని మేము బయటికి వచ్చాము. దర్శనం కూడా 20 minutes కంటే ఎక్కువ పట్టలేదు, ఇంకా తక్కువ అయ్యింది. 22 బావులు అంటే 22 బుల్లి బకెట్స్ నుంచి మనకి నీళ్లు పోస్తారు. మేము దర్శనం చూసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ధనుష్కోడికి వెళ్ళాము. ఫైనల్గా అయితే ధనుష్కోడిలో ఉన్నాము. ఇది ఇండియాస్ లాస్ట్ రోడ్.
ఇక్కడ నుండి శ్రీలంక వచ్చేసి 29 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుండి ఇంకా ఇండియా ఎండ్ అయిపోతుంది అని ఏమో నాకైతే చాలా స్పెషల్ అనిపిస్తుంది ఈ ప్లేస్. ఇక్కడ ఫుడ్ అయితే ఏం లేదు కానీ నార్మల్ స్నాక్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అలా కొన్ని ఉన్నాయి. మనకు రామాయణం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రామాయణం తెలుసుకొని ఈ ప్లేసెస్ విజిట్ చేస్తే నిజంగా ఆ ఫీలే వేరు. నేనైతే మీకు షార్ట్గా చెప్తాను ఏంటి ప్లేసెస్ గురించి, హిస్టరీ ఏంటి అనేసి. రామాయణం కాలంలో శ్రీరాముడు సీత కోసం ఇక్కడ నుంచి లంకకి వెళ్ళాలి అన్నప్పుడు సముద్రుడి దేవుణ్ణి కోరుకుంటాడంట తనకి దారి ఇవ్వమని. కానీ సముద్రుడు ఏం రిప్లై ఇవ్వడంట. ఆ సముద్రుడి పైన కోపంతో రాముడు ఇక్కడ నుంచి ఒక బాణం విసురుతాడంట. అందుకే ఇక్కడ నుండి వదిలాడు కాబట్టి ధనుష్కోడి అని పేరు ఈ ప్లేస్కి. ఈ ప్లేస్ నుండే రాముడు తన వానర సైన్యం అంతా వేసుకొని ఒక వే అయితే నిర్మించాడు. దాని పేరే రామసేతు. మేము అక్కడే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడంతా రాముడు తిరిగాడు, వాళ్ళంతా ఇక్కడ తిరిగారు అని తెలిస్తేనే ఆ ఫీలింగ్ వేరేలాగుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే అసలు ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఈ ప్లేస్ నుంచి కొంచెం వెళ్తే రామసేతుకు సంబంధించినవి చూడొచ్చు, కానీ అక్కడ డేంజర్ అని వాళ్ళు అలో చేయట్లేదంట ఇప్పుడు. ఇలా వీడియోలో కన్నా రియల్గా చూస్తే మంచి విజువల్స్, అసలు అంతా కనిపిస్తుంది క్లియర్గా. అండ్ ఈ ప్లేస్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ రెండు కలుస్తాయి ఇక్కడ. ముందైతే ఇది మంచి టూరిస్ట్ సిటీ లాగా ఉండేదంట, కానీ మధ్యలో సునామీ రావడం వల్ల గవర్నమెంట్ ఇక్కడ మనుషులు ఎవరు ఉండకూడదు, డేంజర్ అని చెప్పి డిసైడ్ చేశాక ఇక్కడ మనుషులు ఎవరు ఉండట్లేదు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. రామేశ్వరం ట్రిప్ అయితే చూపించాను. నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూపిస్తాను, అది కూడా చూసేయండి.